సౌత్ ఆఫ్రికాపై గ్రౌండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఇటు 5 టీ20ల సిరీస్ను 3-1తో దక్కించుకుంది భారత్. ఇక ప్రస్తుతం చూసుకుంటే చివరి టీ20లో 30 రన్స్ తేడాతో అయితే విజయం సాధించింది. ఇక ఆల్రౌండ్ షో చేసింది టీమిండియా. బ్యాటింగ్లో ఇక తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా చూసుకుంటే రెచ్చిపోయారనే చెప్పాలి. ఇటు 4 వికెట్లు తీసి సఫారీలను తిప్పేశారు వరుణ్ చక్రవర్తి. ఇక ప్రస్తుతం అయితే టీమిండియాకు ఇటు జట్టు మార్పులు కలిసి వచ్చాయని చెప్పొచ్చు. ఇక చాలా రోజుల తర్వాత ఓపెనర్లందరూ కుదురుకున్నారు. ఇక మస్తం అయితే జట్టుపై కొంచెం భారం తగ్గించారు తిలక్ మరియు హార్దిక్ పాండ్యా. మరొక్కసారి కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచారని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ ఇటు గుడ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు ఆట తీరులో కొంచెం నిరాశపరిచారనే చెప్పాలి. ఇక టెస్ట్ సిరీస్ మాత్రం ఇప్పుడు మనం వన్డే కోల్పోయినప్పటికీ కూడా టీ20 సిరీస్ నెగ్గింది భారత్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అబ్సల్యూట్లీ అదే అన్నాం కదా, అంటే బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. అందుకని ఈశాన్ కిషన్ అంత అద్భుతంగా ఆడుతున్నప్పటికీ అతనికి ఛాన్స్ రావడం లేదంటే చాలా కష్టం. ఇప్పుడు అంటే ఇండియన్ టీం నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ కావడం చాలా కష్టం. అండ్ శుభ్మన్ గిల్ లేకపోవడం అనేది నిన్న ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది, ముఖ్యంగా సంజు సామ్సన్ కి. జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్. కొంచెం మిడిల్ లో 3 couple of వికెట్స్ కోల్పోవడంతో తడబడ్డారు. బట్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ అండి, చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ తిలక్ వర్మ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ సిరీస్. ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం కపుల్ ఆఫ్ ఇయర్స్ లో చాలా చేంజ్ వచ్చింది అతను, తన బ్యాటింగ్ లో మెచ్యూరిటీ అనేది కనబడుతుంది. అండ్ అందుకనే ఏ టీమ్ ను కూడా లీడ్ చేస్తున్నాడు అతనికి. సో మంచి ఛాన్స్, ఫ్యూచర్ మేబీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అటువంటి క్వాలిటీ కనబరుస్తున్నాడు. ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, ఈ కెన్ బౌల్ ఆల్సో సమ్ టైమ్స్. సో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఓవరాల్ గా సిరీస్ గెలవడం అనేది ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తోటి టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత చాలా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది ఇండియాకు. అండ్ వన్డే మ్యాచెస్ లో కూడా సౌత్ ఆఫ్రికా బ్రహ్మాండంగా ప్రదర్శన కనబరిచారు. అంటే వాళ్ళు ఒక మ్యాచ్ లో గెలిచారు, ఒక మ్యాచ్ లో చాలా దగ్గరికి రావడం చూసాం. అండ్ 300+ స్కోర్స్ చూడించారు. ఒక విశాఖపట్నంలోనే కొంచెం బ్యాటింగ్ డిసప్పాయింటింగ్ కనబడింది వాళ్ళది. బట్ అదర్వైజ్ దే ప్లేడ్ వెల్ ఇన్ దిస్ సిరీస్ యాక్చువల్లీ. బట్ టీ20లో మాత్రం అబ్సల్యూట్లీ సౌత్ ఆఫ్రికాకు స్ట్రగల్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. లాస్ట్ 30 మ్యాచెస్ లో వాళ్ళు నేను అనుకుంటా 19-20 మ్యాచెస్ ఓడిపోయినారంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే తిలక్ వర్మ నిలకడ బ్యాటింగ్ ఏదైతే ఉందో కోహ్లీ లేని లోటు తీరుస్తుందంటారా? వెల్, టీ20లో ఏం ప్రాబ్లం లేదండి. టీ20లో కోహ్లీ, రోహిత్ శర్మ లేకున్నా కానీ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ లేకున్నా కానీ నిన్న సంజు సామ్సన్ ఎలా ఫిట్ అయినాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ జైస్వాల్ కూడా రావచ్చు. అండ్ రేపు ఈశాన్ కిషన్ కూడా తీసుకోవచ్చు. టీ20లో ఎటువంటి సమస్య లేవు. ఓన్లీ బౌలింగ్ సమస్య ఉండింది కానీ, బట్ బౌలింగ్ సమస్య కూడా ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఇండియన్ వికెట్స్ పైన ఏం ప్రాబ్లం ఉండటం లేదు. బట్ ఫారిన్ వెళ్ళినప్పుడే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. బట్ అదర్వైజ్ టీ20 విషయంలో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ టీమే ఉంది. అండ్ ఇప్పుడు ప్రొబబుల్స్ ను కూడా అనౌన్స్ చేస్తారు టీ20 వరల్డ్ కప్ కు. మరి దాంట్లో నేను అనుకుంటాను ఈశాన్ కిషన్ ఉంటాడా చూడాలి. బట్ సంజు సామ్సన్ అయితే డెఫినెట్లీ తీసుకుంటారు. అండ్ బౌలింగ్ విషయంలోనే కపుల్ ఆఫ్ చేంజెస్ ఉండవచ్చు. అండ్ ఇప్పుడున్నటువంటి టీమ్ లో ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళే కొనసాగే ఛాన్స్ ఉంది. అండ్ సూర్యకుమార్ విషయం కూడా మనం చెప్పుకున్నాం కదా, అతను యాజ్ అ బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్నాడు. లాస్ట్ 20+ ఇన్నింగ్స్ లో 50 లేదు కానీ, బట్ యాజ్ అ కెప్టెన్ గా ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. బట్ ఒక టీం ముందుకైతే వెళ్తుంది, అతను ఫామ్ లో లేకున్నా కానీ మిగతా వాళ్ళు రాణిస్తున్నారు. సో తిలక్ వర్మ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ లో సెట్ అయిపోయినట్టే అసలు. టాప్ ఆర్డర్ అంటే లోవర్ ఆర్డర్ నుండి అతడు టాప్ ఆర్డర్ కి వచ్చి ఇప్పుడు ఒక స్థానాన్ని అడ్జస్ట్ చేసుకున్నాడంటే, బలపరుచుకున్నాడంటే, ఎస్టాబ్లిష్ చేసుకున్నాడంటే ఐ థింక్ ఈజ్ హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో దేర్. ముంబై ఇండియన్స్ ఆడడం ఒక ప్లస్ పాయింట్ అయింది అమూల్య వాళ్ళు అతనికి. అండ్ ముంబై ఇండియన్స్ ఆడటం అనేది నిజంగానే ఒక దాని ఏమంటారు సోనేపే సుహాగా లాగా అయిపోయింది. తన యొక్క స్కిల్స్ ని అతడు మెరుగుపరుచుకున్నాడు అక్కడ. అండ్ ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఎన్ని బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో అదే అతన్ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఇండియన్ టీమ్ లోకి రావడం అనేది ఐపీఎల్ మెయిన్ కారణం, నో డౌట్. హైదరాబాద్ కు ఆడడం అనేది ఐ థింక్ సెకండరీ అయిపోయింది. ఇప్పుడు ఏది చూసినప్పటికీ కూడా అమూల్య మన అందరికీ తెలుసు, ఐపీఎల్ లో పర్ఫార్మ్ చేస్తే సరిపోతుంది, మీరు ఇండియన్ టీమ్ లోకి వచ్చేస్తారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్. యశస్వి జైస్వాల్ విషయంలో అదే జరిగింది, శుభ్మన్ గిల్ విషయంలో అదే చూసాం మనం. యూసుఫ్ పఠాన్ నుంచి అది కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ అనేది ఇప్పుడు మెయిన్ గా ఒక మెజర్ చేస్తున్నారు అసలు ఇండియన్ టైం. రంజీ ట్రాఫీ పర్ఫార్మెన్స్ అనేవి మర్చిపోతున్నారు. సో ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్ యాక్చువల్లీ తిలక్ వర్మకు. సో ముంబైకి ఆడడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఇప్పుడు ఇండియన్ టీమ్ లో అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా తన స్థానాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అండ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ వైల్, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, మరి ఇప్పుడు సూర్యకుమార్ గురించి చూసుకుంటే యాజ్ అ కెప్టెన్ ఈజ్ అ గుడ్ కెప్టెన్. ఇప్పుడు ఇంకా మరి ఆటపరంగా చూసుకున్నట్టయితే కనుక వరుసగా విఫలం అవుతూ వచ్చారు. మరి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫ్యూచర్ ఏంటంటారు? అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కెప్టెన్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటుంటాం మనం ప్రతిసారి. బట్ అతని ఫామ్ కొంచెం టిప్ అవుతుంది. బట్ ఈజ్ అ గుడ్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్స్పీరియన్స్ ఉంది.
అండ్ నేను అనుకుంటాను ఎవరు ఆడనప్పుడు అతడు ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక ఒక 50 అనేది లేకపోవడం అనేది, బట్ 30s 40s అప్పుడప్పుడు స్కోర్ చేస్తున్నాడు. బట్ అతన్ని ఫుల్ ఫామ్ లో ఇంకా చూడలేదు మనం ఇప్పుడు. నేను అనుకుంటాను ఇంకా వరల్డ్ కప్ అయితే చాలా టైం ఉంది, దానికంటే ముందు చాలా మ్యాచెస్ ఆడతారు. న్యూజిలాండ్ రాబోతుంది, ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్తారు. ఐ థింక్ అప్పటి వరకు నేను అనుకుంటాను ఈ కెన్ కమ్ బ్యాక్ టు హిస్ ఓన్ ఫార్మ్ అండి. బట్ ఈస్ అ గుడ్ ప్లేయర్, నో డౌట్. ఈస్ లీడింగ్ ది సైడ్ వెల్ యాక్చువల్లీ. అతని లీడర్షిప్ లో ఒక దాన్ని ఏమంటారంటే ఒక టీం, ఒక యూనిటీ అనేది కనబడుతుంది కనుక నేను అనుకుంటాను యాజ్ ఎ కెప్టెన్ గా అతన్ని కొనసాగించే ఛాన్సే కనబడుతుంది. బికాస్ ఇప్పుడు రోహిత్, విరాట్ ఇలా అయినా రిటైర్ అయిపోయినారు. శుభ్మన్ గిల్ కు ఛాన్స్ ఇవ్వరు T20లో. శుభ్మన్ గిల్ నేను అనుకుంటాను వన్డే అండ్ దీంట్లో కొనసాగించేలాగా కనబడుతుంది మనకు. శుభ్మన్ గిల్ లేనప్పుడు రాహుల్ లీడ్ చేస్తున్నాడు వన్డేలో, బట్ అదర్వైజ్ ఐ థింక్ హీల్ కంటిన్యూ అండి యాజ్ ఎ కెప్టెన్. రైట్, మరి ఇప్పుడు వరల్డ్ కప్ సెలక్షన్స్ లో సూర్యకుమార్ యాదవ్ పేరుండే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. బికాస్ యాజ్ ఎ కెప్టెన్ గా ఎప్పుడైతే తను విక్టరీ సాధించి పెట్టాడో ఈ షుడ్ బి దేర్ యాక్చువల్లీ. ఓన్లీ పర్సనల్ ఫామ్ అనేది డిప్ అవుతూ వచ్చింది అతన్ని. అదొకటే జస్ట్ బిట్ ఆఫ్ కన్సర్న్ గా ఉంది. బట్ అదర్వైజ్ వెన్ యూ టాక్ అబౌట్ హిస్ లీడర్షిప్ క్వాలిటీస్, ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ యాజ్ అ లీడర్ ఐ థింక్. సో అదొకటి నేను అనుకుంటాను అతనికి ప్లస్ పాయింట్ అయిపోతుంది. బికాస్ ఇండియా హ్యాస్ వన్ మోర్ మ్యాచెస్, అంటే 98-99 మ్యాచెస్ గెలిచారు అతని కెప్టెన్సీలో. అంటే ఐ థింక్ అది కొంచెం కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఫామ్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ, క్లాస్ అనేది ఎప్పుడు పర్మనెంట్ అని అంటుంటాం మనం క్రికెట్ లో. ఒక కొటేషన్ అంటారా, అటేజ్ అంటారా. సో అదే విషయం మనం సూర్యకుమార్ కూడా వర్ణించవచ్చు. బికాస్ ఈ కెన్ కమ్ బ్యాక్. ఇప్పుడు అలా అనుకుంటే మీరు శుభ్మన్ గిల్ కూడా ఉంచకూడదు. శుభ్మన్ గిల్ లాస్ట్ 16 innings లో అతనికి కూడా 50 లేదు. సో అని చెప్పి అతన్ని అజ్జారు. ఎందుకంటే రేగా క్వాలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ కు అవకాశాలు ఇస్తూనే ఉంటారు. అండ్ అలా కాకుండా ఇతని లీడర్షిప్ లో ఎక్కువగా మ్యాచెస్ గెలుస్తున్నారు కదా. సో నేను ఇప్పుడు గెలవడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది కనుక అది కూడా అంటే టీం ఒక యూనిటీగా తయారైపోతుంది. అంటే మంచి దాన్ని ఏమంటారంటే కలిసికట్టుగా ఆడుతున్నారు అతన్ని కెప్టెన్సీలో. సో అది కూడా నేను అనుకుంటాను అది ఒక ప్లస్ పాయింట్ కావచ్చు అతనికి ఇంక్లూజన్ కొరకు అమూల్య. ఐ థింక్ సో. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఇదే టీం ఒకవేళ T20 వరల్డ్ కప్ లో ఆడితే కనుక విజయం సాధిస్తారా, లేక ఇంకా ఏమైనా చేంజెస్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో విక్టరీ సాధించడం అనేది లాస్ట్ టైం గెలిచారు 2007 తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది. కపుల్ ఆఫ్ టైమ్స్ సెమీఫైనల్స్, ఫైనల్స్ రావడం చూసాము. బట్ కాంపిటీషన్ అనేది టఫ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏషియాలో జరుగుతుంది కనుక ఐ థింక్ ఇండియాలో చాలా మ్యాచెస్ ఉంటాయి. సో ఐ థింక్ అన్ని మిగతా టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది వన్డే T20లో. ఇంగ్లాండ్ హాస్ ఆల్వేస్ బిన్ గుడ్ యాక్చువల్లీ. అట్లాగే వెస్టిండీస్ కూడా T20లో వాళ్ళు డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. సో నేను అనుకుంటాను శ్రీలంక కూడా చాలా మంచి టీం యాక్చువల్లీ. బట్ ఇండియాలో మ్యాచ్ ఎక్కువ ఉంటే కనుక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. T20 వరల్డ్ కప్ గెలవడం అనేది మన పక్కన పోతే పర్ఫార్మెన్స్ విషయం చూసినట్లయితే నేను అనుకుంటాను ఇండియా కన్సిస్టెన్సీ అయితే కనబడవచ్చు. బట్ అగైన్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలవడం అనేది చాలా రేర్ గా చూస్తుంటాం. సో లాస్ట్ టైం గెలిచారు కానీ ఈ సంవత్సరం గెలుస్తారా నెక్స్ట్ టైం అనేది దట్స్ డిఫరెంట్. ఇంకా చాలా టైం ఉంది మనం దాని విషయం ఆలోచించేందుకు. బట్ ఇప్పుడు టీం అయితే చక్కగా తయారవుతుంది, డౌట్ లేదు. అంటే దే ఆర్ గేరింగ్ అప్ అంటాం కదా, గేరింగ్ అప్ వెల్ ఫర్ ద టోర్నమెంట్. దట్ ఈస్ ఫర్ షూర్ అండి, నో డౌట్. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా పై అయితే గ్రౌండ్ విక్టరీ కొట్టింది ఇక టీమిండియా. ప్రస్తుతం అయితే 5 T20 సిరీస్ను 3-1తో దక్కించుకుంది భారత్. ఇక చివరి T20లో 30 runs తేడాతో విజయం సాధించింది. ఇక ఆల్రౌండ్ షో చేసింది టీమిండియా. ఇక బ్యాటింగ్లో ఇటు తిలక్ మరియు హార్దిక్ పాండ్యా రెచ్చిపోయారు. ఇక 4 వికెట్లు తీసి సఫారీలను తిప్పేశారు వరుణ్ చక్రవర్తి. ఇక టీమిండియాకు మాత్రం ఈ జట్టు మార్పులు కలిసి వచ్చాయనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓపెనర్లు కుదురుకున్నారు. ఇక జట్టుపై కొంచెం భారం తగ్గించారు తిలక్ మరియు హార్దిక్. ఇటు మరి మరొక్కసారి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచారనే చెప్పాలి. టెస్ట్ సిరీస్ కోల్పోయినా వన్డే మరియు T20 సిరీస్ నెగ్గింది భారత్.